దత్తాత్రేయ జయంతి రోజు దత్త దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు, మొండు బాకీలు సులభంగా వసూలు చేసుకోవచ్చు. అలాగే దత్తాత్రేయ జయంతి రోజు మేడి చెట్టుకు సంబంధించిన ఏ పరిహారం పాటిస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు నుంచి బయటపడవచ్చో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతి అంటారు. ఆ రోజు దత్తాత్రేయ స్వామి పుట్టినరోజు. ఆ రోజు ఇంట్లో దత్త దీపం అనే పేరుతో ఒక దీపం వెలిగించుకుంటే జాతకంలో గురు బలం పెరుగుతుంది, రాశి పరంగా గురు బలం పెరుగుతుంది, దానివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి, అలాగే రావలసిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. ఈ దక్క దీపాన్ని ఎలా వెలిగించుకోవాలంటే దత్తాత్రేయ జయంతి రోజు మీ ఇంట్లో పూజ గదిలో ఒక చిన్న పీఠం ఉంచుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద దత్తాత్రేయ స్వామి ఫోటో ఉంచండి. దత్తాత్రేయ స్వామి ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి దత్తాత్రేయ స్వామి ఫోటోకి పసుపు పచ్చటి చామంతి పూల మాలికను అలంకరించండి, లేదా తెల్లటి పూలు ఉంటే ఆ తెల్లటి పూలమాలను అలంకరించండి. ఆ దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర ఒక వెండి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. దీన్నే దత్త దీపం అనే పేరుతో పిలుస్తారు. దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర వెండి ప్రమిదలు, ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం పెడితే దీని దత్త దీపం అంటారు. నీ దత్త దీపం వల్ల గురుబలం పెరుగుతుంది, దానివల్ల ధనపరంగా కలిసొస్తుంది. అలాగే దత్తాత్రేయ స్వామి ఫోటోకి పసుపు పచ్చటి చామంతి పూలతో, తెల్లటి పూలతో పూజ చేస్తూ ఓం కాలాగ్ని సమనాయన నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం కాలాగ్ని సమనాయన నమః ఈ మంత్రం చదివి పచ్చ కర్పూరంతో హారతించి దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర అరటిపండ్లు, రవ్వ లడ్డు, చక్కెర పొంగలి వీటిల్లో ఏదైనా నైవేద్యం పెట్టండి, లేదా ఇవన్నీ నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచి పెట్టండి. ఇలా దత్తాత్రేయ స్వామిని పూజిస్తే దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల గురు బలం కలిగి సమస్త శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే పెద్ద జయంతి రోజు ఇంట్లో దత్తాత్రేయుడి ఫోటో దగ్గర దత్త దీపం వెలిగించాక ఎవరికైనా ఉప్పు దానం ఇవ్వండి. ఎవ్వరికి ఇచ్చినా పర్లేదు, 1 కేజీ ఉప్పు దానం ఇస్తే మనశ్శాంతి కలుగుతుంది, మానసిక శాంతి తొలగిపోతుంది, సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండంగా రాణించవచ్చు. అలాగే దత్తాత్రేయ జయంతి రోజు శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్ని పోగొట్టుకోవాలంటే మేడి చెట్టు దగ్గర ఒక పరిహారం చేయాలి. మీకు దేవాలయాల్లో మేడి చెట్టు కనిపిస్తుంది, ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి టెంపుల్లో మేడి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఈ మేడి చెట్టును ఔదం వర వృక్షం అంటారు. దత్త జయంతి రోజు మేడి చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధివిధానం పాటిస్తే సమస్త శత్రు బాధలు, దృష్టి దోషాలు నుంచి బయటపడవచ్చు. మేడి చెట్టు దగ్గరకి వెళ్లి మేడి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి మేడి చెట్టు దగ్గర పుష్పాల నుంచి అక్షింతలు వేసి మేడి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులేసి దీపం పెట్టి మేడి చెట్టు కొమ్మకి ఒక పసుపు రంగు వస్త్రం కట్టాలి. ఎల్లో కలర్ క్లాత్ మేడి చెట్టు కొమ్మకు కట్టాలి. ఎల్లో కలర్ క్లాత్ లేదనుకోండి పసుపు దారం తీసుకొని వెళ్ళండి. పసుపు దారాన్ని మేడి చెట్టు కొమ్మకి 3 వరసలు చుట్టాలి. ఆ తర్వాత మేడి చెట్టు ప్రదక్షిణాలు చేస్తూ శ్రీ దత్త శరణం మమ అనుకోండి. శ్రీ దత్త శరణం మమ, శ్రీ దత్త శరణం మమ ఈ మంత్రం అనుకుంటూ పసుపు దారము లేదా పసుపు వస్త్రము కొమ్మ కట్టాక 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఆ మేడి చెట్టు దగ్గరే ఎవరికైనా పండ్లు దానం ఇవ్వండి. ఇలా చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమితికి దత్తాత్రేయ జయంతి అనే పేరుతో పాటు కోరల పున్నమి అనే పేరు కూడా ఉంది. దత్త జయంతినే కోరల పున్నమి ఇంకా కూడా పిలుస్తారు. ఈ కోరల పున్నముకున్న ప్రత్యేకత ఏంటంటే అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఆ రోజు మీరేం చేయాలంటే రొట్టె కొరికి కుక్కకి ఆహారంగా వేయాలి. ఎందుకంటే యమదముష్టములు అని ఉంటాయి, అవి అనారోగ్య సమస్యలు కలిగిస్తే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమదమిష్టాలు ఉంటాయి. యమదమష్టాలు అనారోగ్యాన్ని ఇస్తాయి. అనారోగ్యాలన్నీ పోవడానికి కోరల పౌర్ణమి దత్త జయంతి, దత్తాత్రేయ జయంతి రోజు రొట్టె కొరికి కుక్కలకు ఆహారక వేయండి. మీకు ఉన్న ఆరోగ్యాలన్నీ తొలగిపోద్ది. కానీ ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలని, వృధా ఖర్చులు తగ్గిపోవాలన్నా ఇంట్లో దత్తాత్రేయ జయంతి రోజు దత్త దీపాన్ని వెలిగించుకోండి. ఆ తర్వాత మనశ్శాంతి కలగాలంటే ఉప్పు దానం ఇవ్వండి. శత్రు బాధలు, దృష్టి దోషాలు పోవాలంటే మేడి చెట్టు దగ్గర ప్రత్యేకమైన పరిహారం పాటించండి. దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింప చేసుకోండి.